అజేయంగా కూడా వాళ్ళు తిరిగి రావాలనే ఉద్దేశంతో ఈ దుర్గమ్మకు మాత్రం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని ప్రాంతాల్లో పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులను భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంది. ఆ దాడులకు ప్రతిస్పందనగా భారత ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై అటాక్ చేసి ధ్వంసం చేసింది. పాక్ ప్రయోగిస్తున్న క్షిపణులను భారత్ తిప్పికొడుతోంది. హర్యానాలో పాక్ మిసైల్ను భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ ధ్వంసం చేసింది. మరోవైపు భారత్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామన్న పాక్ మాటలను భారత్ కొట్టిపారేసింది. అందుకు అనుగుణంగా ఫోటోలను రిలీజ్ చేసింది. భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ల నుంచి గతంలో భారత పౌరులు భద్రతా దళాలపై దాడులకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడి నుంచి దాడులు కూడా చేశారు. భారత సైన్యం సత్వరమే స్పందించి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తుంది. ఇప్పుడు లాంచ్ ప్యాడ్ ను ధ్వంసం చేయడంతో వారి మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలకు భారీ దెబ్బ తగిలిందని పోస్ట్లో భారత ఆర్మీ తెలిపింది. దానికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక భారత్ ను పాక్ మరింత రెచ్చగొడుతోంది. ఉరి ప్రాంతంపై పాక్ వరుస దాడులు చేస్తోంది. దీంతో ఎల్ఓసి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల వెంబడి పాక్ బలగాలను పెంచుతోంది. ఫార్వర్డ్ ఏరియాలకు పాక్ ఆర్మీ చీఫ్ బలగాలను పంపిస్తోంది. ఇప్పటికే దీర్ఘశ్రేణి క్షిపణులను పాక్ ప్రయోగిస్తోంది. మరోవైపు పాక్ గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ చెబుతోంది. పాకిస్తాన్ కు భారత్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. పాక్ ఆర్మీ పోస్టులను ఇండియన్ ఆర్మీ లేపేస్తోంది. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను ఇండియన్ ఆర్మీ పేల్చేసింది. దీంతో పీఓకే నుంచి పాక్ ఆర్మీ పరారవుతున్నారు. ఇక పూంచ్ లో మరోసారి పాక్ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లతో జనావాసాలపైకి పాక్ దాడి చేస్తోంది. పాక్ దాడులను ధీటుగా భారత్ తిప్పికొడుతోంది. పాక్ కు చెందిన 3 డ్రోన్లను భారత్ కూల్చేసింది. పాక్ డ్రోన్లను భారత వాయుసేన నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలే టార్గెట్ గా పేలుళ్లు జరుగుతున్నాయి. బింబర్ నుంచి భారీ ఆర్టిలరీ కాల్పులు వినిపిస్తున్నాయి. దీంతో శ్రీనగర్లోని ఎన్ఐటి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీనగర్ ఎన్ఐటిలో సుమారు 300 మందికి పైగా విద్యార్థులు ఉండగా అందులో 10 మంది తెలుగు విద్యార్థులున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటున్న విద్యార్థులు వేడుకుంటున్నారు. దీంతో విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేసింది. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు విమానాశ్రయాలు మూసివేసేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు.
ఇక పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.